There's a meeting in my bed, in my bed. హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషు గ్రేస్ఫుల్ వ్లాగ్. అంటే ఇవాటి బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా మేనమామ గృహప్రవేశం. సో ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేశాను, చూడండి. అండ్ విలేజ్ అయినా ఫ్రెష్ ఫీలింగ్, పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది కదా. సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరికైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇంట్రెస్ట్ అండ్ ఇంకొకటి హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఎక్కువ ప్రిఫర్ ఎవరు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా అండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్కి వస్తాము, లేకపోతే దేనికైనా హాలిడేస్కి కానీ మనం ఆఫ్టర్ లాంగ్ టైం దేనికన్నా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ ఫీల్ అంతే. సో సో ఏదైనా అకేషన్స్, ఇంకా పెళ్ళి అయింది కాబట్టి ఏదైనా అకేషన్స్కి రావడానికి మాత్రమే కుదురుతుంది అనమాట. సో ఫైనలీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. దేనికి జస్ట్ వాచ్ ఇట్. సో మా అమ్మమ్మ అనమాట. పాపం రీసెంట్ అయినా చెయ్యి కూడా దెబ్బ తాకింది. అద్దు తొందర వరకే సుందర అంటే తొందర పడుతూనే ఉంటారు. మెల్లన్నాడు అంటే చెప్తా అసలు ఆయుషం. నేను ఆయుషం నాకు వచ్చింది. హాయ్ చెప్పండి. నమస్కారం. నా మనవరాల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అదే ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది కదా. అమ్మమ్మ ఇప్పుడు పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అవుతుంది అనమాట. సో అందరం ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాక మళ్ళీ మీతో వీడియో షేర్ చేసుకుంటాను. బాయ్. సో నేను మీద వీడియో తీసుకొని వచ్చేలోపు నా కొడుకులు వేసాడు. ఎలా చూస్తున్నారు చూడండి. సో ఫైనల్లీ రెడీ అయ్యామన్నమాట వెళ్ళడానికి. సో సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ పూజలో కూర్చున్నారనమాట. సో హోమం కాల్వడం కూడా మార్నింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పూజ రన్ అవుతూ ఉంది. అందరూ వచ్చారనమాట, చుట్టాలు కూడా. డుగ్గుబాబు ఏమో అందరి దగ్గర హాయిగా ఆడుకుంటున్నాడు. అందరు ఎత్తుకున్నారనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే అక్కడ బాబీ పక్కన అక్క కూర్చుందనమాట. తను నేను వీడియో తీస్తున్నానని తొంగి చూస్తారు చూడండి. అవి చూస్తున్నావు వీడియో తీస్తున్నాను చెప్పి. పూజ అయిపోవడానికి వస్తుందన్నమాట. అయిపోయిందనమాట. ఇప్పుడు కదిలిస్తారనమాట. సత్యనారాయణ వ్రతం అయింది కదా. సో దానికి ఇప్పుడైతే దేవుని కదిలిస్తారనమాట. చూడండి.
పెద్దమ్మ. నాకు ఇద్దరు మేనమామలు అనమాట. ఇప్పుడు ఇళ్ళకి వచ్చింది పెద్ద మామ వాళ్ళు అనమాట. ఇక్కడ కూర్చున్నారు కదా. సత్యనారాయణ వ్రతం అవుతుంది ఇక్కడ చూడు. వీళ్ళిద్దరు అసలు ఇగో అక్కడ నన్ను వీడియో కూడా తీయనియట్లే అండి. అసలు నన్ను డుగ్గు చూడండి వాళ్ళ డాడీ దగ్గర ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో. డుగ్గు డుగ్గు నిన్నొదలక నేను అంటే నార్మల్గా పూజ అయితే జరుగుతుంది అనమాట. చూసారు కదా వీడియో. అండ్ ఇంకా పూర్తిగా తీయాలి. మధ్యలో మధ్యలో కొంచెం కొంచెం డుగ్గు డిస్టర్బెన్స్ చేస్తున్నాను. తెలుసుగా చిన్న బాబు ఉంటే ఎట్లుంటుందో. సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూసేద్దాం. ఆఫ్టర్ పూజ కూడా మా అక్క అయిపోయింది రెడీ అయినాక అప్పుడు మార్నింగ్ అనమాట. లేచిన తర్వాత అప్పుడు చిన్న వీడియో తీసుకున్నాం కదా మేము. హాయ్ మస్తు కామెడీ చేస్తుందండి బాబు. అసలు ఈవెన్ కనుక యూట్యూబ్ ఛానల్ సొంతంగా ఉంటే అన్ని కామెడీ వీడియోసే పెడతాను. అంత కామెడీ ఫెలో అనమాట. చాలా మంచిది. సో పూజ అయిపోయాక కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా. సో మా మమ్మీ అయితే వాళ్ళ తమ్ముడికి అండ్ మరదలకి అల్లుడికి ఇప్పుడు బట్టలు రింగ్ అయితే పెడుతుందన్నమాట. సో ఇవి చిన్న చిన్న ఫార్మాలిటీస్ అనమాట దాని పూజ తర్వాత. సో ఇప్పుడు అక్క కట్నం అయితే పెడుతుంది అనమాట. దాని తర్వాత నేను. సో డుగ్గు అండ్ డుగ్గు వాళ్ళ అమ్మమ్మ. డుగ్గు నన్ను చూసి ఏడుస్తున్నాడు. కష్టాలా? హాయ్ హౌ ఆర్ యు? ఇది కష్టం అమెరికా నుంచి చెప్పలే నేను. చేసినావు చేతులు అన్నం పట్టుకొని హ్యాండ్ వేసుకొని ఇప్పుడే ల్యాండ్ అయ్యింది. సో సత్యనారాయణ వ్రతం నిన్న జరిగితే ఇవాళ ఏంటి అని అంటే ఆడబిడ్డలకి ఒడిబియ్యం పోస్తారనమాట బట్టలు పెట్టి. సో ఆ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. వాళ్ళ ముగ్గురు ఆడబిడ్డల్ని కూర్చోబెట్టి ఫస్ట్ బట్టలు పెడుతున్నారు అనమాట. పెట్టడం అయిపోయిందనమాట. ఇప్పుడు పెట్టిన శారీస్ ఇప్పుడు వాళ్ళు కట్టుకొని వస్తారనమాట. అది ఫార్మాలిటీ. అట్లా బట్టలు పెట్టేశాక వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు అనమాట మామయ్య అత్తమ్మ అండ్ బాబీ. సో ఇప్పుడు వాళ్ళు శారీస్ చేంజ్ చేసుకొని వచ్చారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒడిబియ్యం పోస్తుంది అనమాట అత్తమ్మ అందరికీ, వాళ్ళ ఆడబిడ్డలకి అందరికీ పోస్తుంది. సో ఫైనల్లీ ఇల్లు అయితే చూసేద్దాం. ఇప్పుడైతే అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం హడావిడి ఉందన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ మేమందరం ఉన్నామన్నమాట. చెప్తున్నాను అనమాట వీళ్ళదే ఇల్లు అని, అత్తమ్మ వాళ్ళది. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా అనురాగం కంటి చూపులై అభిమానం. సో ఇల్లు అయితే చూపిస్తున్నాను అనమాట. బాబీయే వీడియో తీస్తున్నాడు, ఆ ఇంటి వారసుడు అనమాట. ఇది కిచెన్. కొంచెం హడావిడిగా తీసినట్టున్నాడు బాబీ కూడా, క్లియర్గా లేదు. ఇది దేవుని రూమ్ అన్నమాట. చాలా బాగా డిజైన్ చేపించారు.
ఇది బెడ్రూమ్ అనమాట. వీడియో తీస్తున్నామని అక్క వచ్చి ఫాస్ట్గా కూర్చుద్ది. సో ఇల్లు అయితే చూసేసారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు అయితే పూజ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వీడియో తీసేది ఎవరో కాదు, ఇప్పటిదాకా ఇల్లు చూపించింది ఎవరో కాదు, ఇది పట్టుకో. ఈ ఇంటి వారసుడు అనమాట. ఈ ఇంటి వారసుడు ఐశ్వర్య యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి సో ఇవాటి బ్లాగ్ అయితే చూశారు కదా. సో ఏంటి అంటే మార్నింగ్ హోమం కాల్చారనమాట. నెక్స్ట్ సత్యనారాయణ వ్రతం చేశారు. సో అప్పుడు అందరు బాగా మంది ఉన్నారు. సో నాకు ఇంకా బాబు కదా, తనని క్యారీ చేయడం, ఈ వీడియో ఇంకా తీయడం అట్లా ఇట్లా కొంచెం ఇబ్బంది అయ్యి నేను వీడియోలో కనిపించలేదు. సో నేను అంతా కవర్ చేశాను, బట్ మీకు చూపిద్దామని కూడా చేశాను. అండ్ ఇల్లు కూడా మీకు చూపించేశాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐషు గ్రేస్ఫుల్ వ్లాగ్స్. అండ్ ఆల్సో ఇప్పటివరకు నా వీడియో చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి అండ్ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కన గంట సింబల్ని కూడా ఖచ్చితంగా కొట్టండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.